ఏదో మౌన రాగం ఇప్పుడు మనల్ని ఎవరు దూరం చేయలేరు. ఆ మరణమైనా సరే. రేపింది విషాదం నాలో ప్రాణదీపం విన్నావా విలాపం మాటే రానిది మొహమాటం లేనిది గుండెనే ముల్లులా తాకుతున్నది ఏదో మౌన రాగం రేపింది విషాదం ఏదో మౌన రాగం కంటి పాప చిన్నదేనని చిన్నబోకు స్వప్నమా గుండెలోన ఇంత చోటుని చూడనంటే న్యాయమా గూడులేని పావురానికి దారి చూపు దైవమా గోపురాన బాలరాదుని ఇంత పెద్ద శాపమా మదిలో సుడిలో ఎదురీత కలలే కథలైనద కోత కన నీ విన నీ విధిరాత తుదిలేని కథ అంకితం చేశాను నేస్తం నమ్మవా నమ్మవా ఏదో మౌన రాగం రేపింది విషాదం అయ్యో మీరు ఇక్కడ కూర్చోకండి మంచానికి ఎడమ వైపు నాది మీరు అటువైపు వెళ్ళి కూర్చోండి పడక ఎడమ వైపు మీద అవును మరి నా చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు కిటికీ పక్కన పడుకోవటం నేను చంద్రుని చూసేంత వరకు నాకు నిద్రే రాదు సరే ఈ పడక ఎడమ వైపు మీ సొంతం ఇక మీరు కిటికీలో నుండి ఆ చంద్రుణ్ణి చూస్తూ ఉండండి మేమేమో ఈ జాబిల్లిని చూసుకుంటాం నిజానికి బంధాలు ఈ లోకంలో ఏర్పడతాయంటారు కానీ వాటికి పునాది స్వర్గంలో వేస్తారు చిన్నతనంలో కేవలం నక్షత్రాలే మాకు నేస్తాలుగా ఉండేవి కానీ నాకు శత్రువులు అమ్మ చెప్తుండేదే నక్షత్రాల్లో విధిరాత రాసుంటుందని కానీ నేను ఎప్పుడూ నా విధిరాతని మార్చుకోవాలనుకునేదాన్ని ఇక మీరు మీ తలరాత మార్చుకోవడంలో సఫలమయ్యారు తిరిగి రండి గాయత్రి తిరిగి రండి ఆ నక్షత్రాలతో పోరాడి వెనక్కి రండి ఈ మధువు మీరు ఆమిర్ కోటికి కొత్త రాజు అయినందుకు కోకిల ఈరోజు ఈ రాజ్యం మన సొంతమైంది మీరు ఇక్కడ లేని లోటు బాగా తెలుస్తోంది మీరు ఈ సంతోషాన్ని కళ్ళారా
చూడబోవటం లేదు. అచ్చం మహారాజులా ఉన్నాం కదా మేము. ఈరోజు మాకు అర్థమవుతోంది కలలు సాకారం అయినప్పుడు ఎలా ఉంటుందో. పెదరాణి అమ్మ, అందరికన్నా ముందు ఈ కళ్ళు ఆ కళని చూశాయి. ఈ కళ్ళు లేకుండానే కళ నెరవేరిందని వేడుక చేసుకుంటున్నారా రాజావారు? మేం మీకొకటి చూపించాలనుకుంటున్నాం రాణాగారు. అక్కడ చూడండి ఏం జరుగుతోందో. భలే పెదరాణి అమ్మ భలే. ఈరోజు దాకా సింహాసనాన్ని వారసత్వంలో దక్కించుకోవటమే జనాలు చూశారు. కానీ కేవలం చదరంగపు ఎత్తులు వేసి సింహాసనాన్ని ఎలా దక్కించుకోవచ్చో మిమ్మల్ని చూసి మేము తెలుసుకున్నాం. మీ ఎత్తులకి హద్దులే లేవు. కానీ కొంతమంది మమ్మల్ని హద్దుల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఇంటి కోడలుగా పడుండమన్నారు. ఆడవారు కదా అన్నారు. అందుకే మాకు కొన్ని పరిమితులు విధించారు. కానీ ఈరోజు మేము అన్ని పరిమితుల్ని దాటేశాం. మీ స్వప్నం ఫలించింది పెదరాణి అమ్మ. కిరీటం మా శిరస్సును అలంకరించింది. పట్టాభిషేకం ఈ రోజు కాదు, రేపు జరుగుతుంది రాజావారు. మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. మేము ఆమీర్కోట్ వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేము మీ అందరినీ క్షమించమని వేడుకుంటున్నాం. ఇక మేము ఒక రాజుగా మిమ్మల్ని పరిపాలించే స్థితిలో ఏమాత్రమూ లేము. రాణి గాయత్రి గారి మరణం మమ్మల్ని నిర్జీవం చేసింది. ఈ ఆమీర్కోట్ మహల్ ఒక మందిరం లాంటిది. మరి మందిరంలో విరిగిన విగ్రహాన్ని ఉంచడం జరగదు కదా. అందుకే మేము మా స్థానంలో బాబాయ్ చంద్రవర్ధన్ సింగ్ దేవ్ గారికి ఈ రాజ్యపాలన భారాన్ని అప్పగించి ఆమీర్కోట్ వదిలి వెళ్ళిపోతున్నాం. ఆగండి రాణా గారు. మీరు మమ్మల్ని యోగ్యులుగా భావించినందుకు కృతజ్ఞతలు. మమ్మల్ని ఈ సింహాసనం మీద కూర్చోబెట్టదలిచినందుకు. కానీ ఈ సింహాసనం మీద కూర్చునే అధికారం కానీ యోగ్యత కానీ మాకన్నా ఎక్కువగా ఇంకొకరికుంది. మీకన్నా ఎక్కువ యోగ్యులైన వారు ఇంకెవరుంటారు చంద్రవర్ధన్ బాబాయ్ గారు? పెదరాణి అమ్మ, పట్టాభిషేకం ఈ రోజు కాదు, రేపు జరుగుతుంది రాజావారు. ఇక రేపటి ఆ పట్టాభిషేకంలో లోకం మొత్తం ఎంతటి త్యాగాన్ని, ఎంతటి బలిదానాన్ని చూస్తుందంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. ఎలాంటి త్యాగం? ఏమిటా బలిదానం? ఎవరు చేస్తారా బలిదానం?
మీరే చేస్తారు. రేపటి ఆ పట్టాభిషేకంలో మీరు ఈ కిరీటాన్ని, ఈ సింహాసనాన్ని త్యజించుతారు మా కోసం. మీరు నిర్ఘాంతపోయారే? ఎందుకు అంటే మీరు రాజ్యం ఎలా వెళ్తారు? మీరు ఆడవారు కదా. మేము ఆడవారమైన సింహాసనం కోసం పోరాడగలిగినప్పుడు దాన్ని మేం దక్కించుకోలేమా? ఈ ఆటలో మేమే గెలిచాం. బహుమతి కూడా మాకే దక్కాలిగా. మీరు రాజు అవుతారు, కానీ మా తరువాతే. మీ తరువాత మీ కుమారులు రాజు అవుతారు. అలాగే మీ కుమారుడి తరువాత వారి కుమారుడు, ఒకవేళ కలిగితే. కానీ పెదరాణి అమ్మ, అలా మీరు బలిదానం ఇవ్వలేనంటే అప్పుడు రాణా గారి వనవాసపు ఆలోచనని మార్చడం మాకంత పెద్ద పని కాదు. మీరు తరువాత రాజులవుదురుగాని ముందు రేపు శ్రవణ కుమారులవ్వండి. దానికి సన్నాహాలు చేయండి. కానీ ఒక మహిళ సింహాసనంపై ఎలా కూర్చోగలదు? రాజ్కుమార్ గారు, మీరు నిన్న నుంచి అసలు ఏమీ తినలేదు. ఇదిగో కంత ఎంగిలి పడండి. చూడండి రాజ్కుమార్ గారు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు ఏమీ తినకపోతే ఎలా చెప్పండి? గాయత్రి చనిపోయాక మాకు తెలిసొచ్చింది ఈ రాజ్మహల్ ఎంత పెద్దగా ఉందో. ఇందులో మేము ఒంటరిగా ఉన్నాం. ఏకైక స్నేహితురాలు మాకు తను. గాయత్రి, మేము వెంటనే తన దగ్గరికి వెళ్ళాలి. గాయత్రి! రాకుమార్ గారు ఊరుకోండి, ఏడవకండి. గుబులెందుకే ఓ మనసా మనసా. గాయత్రి, ఎందుకు ఇలా వెళ్ళిపోయారు మీరు? మేము ఒంటరి వాళ్ళు అయిపోయాం. కళ్ళుంటే వస్తాయి కలలు, కలలొస్తే కన్నీళ్లు మొదలు. కుమిలిన ఎదకుదుటన పడనీకా. రాజమాత, ఈ దేశ చరిత్రే సాక్ష్యం. మహిళలు పెద్ద పెద్ద దేశాలనే పరిపాలించారు. ఆంగ్లేయ దేశ చరిత్రలో కూడా ఎంతో మంది మహిళలు రాజపాలన చేశారు. అంతెందుకు మన దేశంలోనే రజియా సుల్తాన్ల నుండి మొదలుకొని రాణి లక్ష్మీబాయి వరకు మహిళలు దేశాన్నే కాదు, వారి సింహాసనాన్ని కూడా కాపాడుకున్నారు. కాపాడి ఉండొచ్చుగాక, కానీ మా మనసులో అధికార వాంఛ ఎప్పుడూ లేదు. సింహాసనం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ వయస్సులో మేము బంధాల నుండి విముక్తులం కావాలనుకుంటాం. అయినా రాణాగారు, మీరు మమ్మల్ని ఇంత పెద్ద బంధంలో కట్టిపడేస్తారా? అలా చెయ్యకండి.
మేం సింహాసనం మీద కూర్చోకపోయినా ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నాం కదా, అలా ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. పెదరాణి అమ్మ, ఆ ప్రజల కోసమే మీరు సింహాసనంపై కూర్చోవలసి ఉంటుంది. చంద్రవదన్ బాబాయ్ గారు అన్నది చాలా నిజం. మీకన్నా ఎక్కువగా ఈ రాజ్యాన్ని పాలించే సామర్థ్యం మరెవ్వరికీ లేదు. రండి రండి రండి, ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. ఈ సింహాసనాన్ని అధిరోహించండి. మీకు ఈ మనవడు ఇంద్రవదన్ మీద. ఏంటి మీరు చేస్తున్న పని రాణా గారు? రాణా గారు, ఎంతటి ధర్మ సంకటంలో పడేశారు మీరు. మీరు వేసిన ఆ ఒట్టు మీ నాన్నమ్మ పాదాలకి ఈ సింహాసనం అనే బేడీలు వేసేసింది. బ్రిటిష్ గవర్నమెంట్ తరఫున బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ అయిన మేము విల్కిన్సన్ ఆమీర్ కోటకి చెందిన పెద్దరాణి అమ్మ భాగ్యవతి దేవి గారిని మహారాణిగా ప్రకటిస్తున్నాము. మహారాణి, మేము వెళ్లేందుకు అనుజ్ఞ ఇవ్వండి. ఈ రాజధర్మం ఎంత కఠినమైనదో అంతకన్నా కఠోరమైనది. మా ఈ ముద్దుల మనవణ్ణి స్వయంగా మేవే సాగనంపాల్సి వస్తోంది. కానీ మేం మీ బాధని అర్థం చేసుకోగలం. అందుకే మిమ్మల్ని ఆపదలుచుకోలేదు. మీరు మాత్రం ఆమీర్ కోట్ గురించి చింతించకండి. మేము ఈ రాజ్యం కోసం, ఈ సింహాసనం కోసం ప్రాణాలనైనా త్యజించగలం. అలాగే ప్రాణాలు తీయనుగలం.
చూసారా పెద్ద కోడలు గారు, మీ కుమారుడు వెళ్ళిపోయారు, మీ కోడలు వెళ్ళిపోయింది. ఇక మీరు కూడా ఈ రాజమహల్ని విడిచి శాశ్వతంగా వెళ్లాల్సి ఉంటుంది. పెనుగాలి వీస్తే ఆకులు ఎగిరిపోతాయి కదా, అందుకే ఈ పెదరాణి అమ్మ మీకు ఎండుటాకుల కన్నా ఎక్కువ విలువని ఎప్పుడూ ఆపాదించనే లేదు.